ఆస్ట్రేలియా మహిళల జట్టుతో నేడు చివరిదైన మూడో వన్డేల్లో భారత జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్ను కోల్పోయింది. ఫలితంగా ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత మహిళల జట్టుకు మరోసారి నిరాశ ఎదురైంది. చివరి మ్యాచ్తో అయినా కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో ఇవాళ బరిలోకి దిగుతోంది హర్మన్ప్రీత్ సేన. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో రాణించి అద్భుత విజయాలు సొంతం చేసుకున్న టీమిండియా వన్డే ఫార్మాట్లో మాత్రం చతికిల పడింది. సమిష్టి ప్రదర్శన కొరవడంతో ఈ ప్రభావం మ్యాచ్ తుది ఫలితంపై పడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండడం జట్టుకు ప్రతికూలంగా మారింది. తొలి వన్డేల్లో భారత జట్టు భారీ స్కోర్ చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైనా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరిసారి 2007లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్లో గెలిచిన భారత్ ఆ తరువాత వరుసగా 9 వన్డేల్లో ఓటమి చవిచూస్తుంది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయం పరంపరకు తెరదించాలంటే చివరి వన్డేల్లో భారత జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్తా భాటియాలతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ కూడా బ్యాటింగ్లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. ఇక బౌలింగ్లో రేణుకా సింగ్తో పాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆస్ట్రేలియా క్రికెటర్ల సొంతం. అందుకే 2 వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడిలోకైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబీ లిచ్ఫీల్డ్, తాలియా మెగ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలిస్ పెరీ, కెప్టెన్ అలీసా హెలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేయడం ఖాయమే.